రాజస్థాన్లోని జైసల్మేర్లో బాంబ్ ఒకటి పేలలేదు, మోటార్ కూడా లభ్యమైనట్టుగా తెలుస్తోంది. కిషన్ ఘాట్ లోని నర్సరీ దగ్గర పేలని బాంబుని గుర్తించారు. పేలని బాంబ్ చూసి వెంటనే సమాచారం ఇచ్చారు స్థానికులు. ఘటనా స్థలానికి చేరుకున్నారు పోలీసులు, అలాగే ఎయిర్ ఫోర్స్ అధికారులు. మోటార్ లభించిన ప్రాంతానికి భద్రతా బలగాలు చేరుకున్నాయి. దానికి సంబంధించిన దృశ్యాలతో పాటు బ్రేకింగ్ న్యూస్ మనం చూస్తూ ఉన్నాం. జైసల్మేర్ లో పేలని బాంబ్ ఒకటి లభించింది. ఆ దృశ్యాలు మనం చూడొచ్చు. రాజస్థాన్లోని జైసల్మేర్ లో బాంబ్, పేలని బాంబ్ ఇది చూస్తున్నాం. మోటార్ కూడా లభ్యమైంది. కిషన్ ఘాట్ లోని నర్సరీ దగ్గర ఈ పేలని బాంబుని గుర్తించారు. ఈ పేలని బాంబ్ ని చూసి వెంటనే సమాచారం ఇచ్చారు స్థానికులు. ఘటనా స్థలానికి చేరుకున్నారు పోలీసులు, ఎయిర్ ఫోర్స్ అధికారులు కూడా అక్కడికి చేరుకున్నారు. మోటార్ లభించిన ప్రాంతానికి భద్రతా బలగాలు చేరుకునే దాన్ని పరిశీలిస్తున్నారు. పేలని బాంబ్ ని మనం చూడొచ్చు. జైసల్మేర్ లో కనిపించింది ఈ బాంబ్. వెంటనే స్థానికులు అలర్ట్ అయి అధికారులకు సమాచారం ఇచ్చారు. వెంటనే ఆ ప్రాంతానికి భద్రతా బలగాలు చేరుకున్నట్టుగా తెలుస్తోంది. ఇది పేలని బాంబ్ అంటే దాన్ని టచ్ చేస్తే ఏ క్షణమైనా పేలే అవకాశం ఉంటుందా, అసలు ఎలా ఉంటుంది ఒకవేళ అది పేలితే అన్నది చాలా ఆందోళనకరంగా ఉన్న నేపథ్యంలో వెంటనే భద్రతా బలగాలు అక్కడికి చేరుకున్నట్టుగా తెలుస్తోంది. రాజస్థాన్ లోని జైసల్మేర్ ప్రాంతం ఇది. సో అక్కడ ఈ పేలని బాంబ్ లభించింది. అయితే ప్రజలు ఎవరు అక్కడ దాన్ని టచ్ చేయకుండా వెంటనే అలర్ట్ అయి స్థానికులకు, అలాగే స్థానికులందరూ కలిసి పోలీసులకు, భద్రతా బలగాలకు సమాచారం అందించడంతో వెంటనే అక్కడికి చేరుకున్న భద్రతా బలగాల్ని కూడా మనం చూస్తూ ఉన్నాం. రాజస్థాన్ లోని జైసల్మేర్ లో పేలని బాంబ్ ఒకటి లభించింది. మోటార్ కూడా లభ్యమైంది. ప్రస్తుతం మనం టీవీ9 స్క్రీన్ మీద చూస్తున్నది జైసల్మేర్ లో లభించిన మోటార్, అదే విధంగా ఒక పేలని బాంబ్ ని కూడా అక్కడ గుర్తించారు. స్థానికులు వెంటనే వాటిని టచ్ చేయకుండా భద్రతా బలగాలకి సమాచారం ఇచ్చారు. ఘటనా స్థలానికి పోలీసులతో పాటు ఎయిర్ ఫోర్స్ అధికారులు కూడా చేరుకున్నారు. వాటిని నిర్వీర్యం చేసే పనిలో ఉన్నట్టుగా తెలుస్తోంది. బట్ వాటిని ముందుగా పరిశీలిస్తున్న దృశ్యాలను కూడా మనం చూసాం. సో ఆ ప్రాంతానికి చేరుకున్న భద్రతా బలగాలు మోటార్తో పాటు ఆ పేలని బాంబ్ ని కూడా ప్రస్తుతం పరిశీలిస్తున్న దృశ్యాన్ని మనం చూసాం. రాజస్థాన్లోని జైసల్మేర్ లో ఈ పేలని బాంబ్ అలాగే మోటార్ లభించాయి. కిషన్ ఘాట్ లోని నర్సరీ దగ్గర ఈ పేలని బాంబ్ ని గుర్తించారు. అయితే ఇది గుర్తించింది అక్కడి స్థానికులు. వెంటనే ఆ పేలని బాంబ్ చూసి భయభ్రాంతులకు గురైన స్థానికులు వెంటనే పోలీసులకు సమాచారం అందించారు. అదేవిధంగా ఘటనా స్థలానికి పోలీసులతో పాటు ఎయిర్ ఫోర్స్ అధికారులు కూడా ప్రస్తుతం అక్కడికి చేరుకున్నారు. మోటార్ లభించిన ప్రాంతానికి భద్రతా బలగాలు చేరుకుని వాటిని పరిశీలిస్తూ ఉన్నారు. ఆల్రెడీ మనం చూస్తున్నది ఇప్పుడు లైవ్ దృశ్యాలు. అక్కడికి చేరుకున్న భద్రతా బలగాల్ని మనం చూస్తూ ఉన్నాం. ఏ క్షణంలో ఏం జరుగుతుందో తెలియని ఒక ఆందోళన పరిస్థితి అయితే అక్కడ నెలకొని ఉంది. ఎందుకంటే ఈ పేలని బాంబ్ ఏ క్షణమైనా పేలే అవకాశాలు కూడా లేకపోలేదు. సో దాన్ని చాలా జాగ్రత్తగా నిర్వీర్యం చేయాల్సిన అవసరం ఉంది. మరి ఆ పని మీదే ఉన్నాయి భద్రతా బలగాలు. రాజస్థాన్లోని జైసల్మేర్ నుంచి మనం లైవ్ దృశ్యాలను చూస్తూ ఉన్నాం. ప్రజలు కూడా అక్కడ ఏం జరుగుతుందా అని చూస్తున్న దృశ్యాలను కూడా చూడొచ్చు. కిషన్ ఘాట్లోని ఒక నర్సరీ దగ్గర ఈ పేలని బాంబ్ని అక్కడున్న స్థానికులు గుర్తించారు. వెంటనే పోలీసులకు సమాచారం అందించారు. అదేవిధంగా పోలీసులు భద్రతా బలగాలకు సమాచారం అందించాయి. అక్కడికి పోలీసులతో పాటు ఎయిర్ ఫోర్స్ అధికారులు, భద్రతా బలగాలు అందరూ కూడా అక్కడికి చేరుకుని ఆ బాంబ్ని ఎలా నిర్వీర్యం చేయాలి అన్న దాని మీద పరిశీలిస్తున్న దృశ్యాల్ని మనం చూస్తూ ఉన్నాం.